ఈరోజు ఈ మీడియా సమావేశానికి ప్రధాన కారణం నా మీద ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పాడేరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నా గురించి కొన్ని ప్రచారాలు సాగుతుంది అని చెప్పేసి మా నాయకులు కార్యకర్తలు నాకు తెలియజేయడం జరిగింది. అదేంటంటే విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం సాగుతుంది. కాబట్టి వీటన్నిటికీ మనం ఖచ్చితంగా ఒక సమాధానం అయితే మనం చెప్పాలని చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 2018లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదిగా ఉన్న నన్ను పాడేరు నియోజకవర్గంలో నాకు సమన్వయకర్తగా నియమించి పాడేరు నియోజకవర్గంలోనే కాదు అరకు నియోజకవర్గంలో కూడా గుర్తింపు తెచ్చింది మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత నా సతీమణికి జీకే వీధి మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యురాలుగా అవకాశం ఇచ్చారు. తర్వాత నాకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా ఈ సభ్యునిగా కూడా పూర్తిగా అయ్యింది. ఇంకా సంవత్సరం కాలం ఉన్నప్పటికీ నాకు శాసనసభ్యునిగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాకు పాడేరు నియోజకవర్గం నుంచి ఈరోజు శాసనసభ్యులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంత అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను మోసం చేసినట్లయితే నాకు భవిష్యత్తు ఉండదు, పుట్టగతులు కూడా ఉండదు. గతంలో ఎవరైనా మోసం చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ విశ్వేశ్వరరాజు ఇటువంటి దుశ్చర్యలకు కానీ ఇంత నమ్మినటువంటి నా పాడేరు నియోజకవర్గ ప్రజలకు, నా గిరిజన ప్రజలకి మోసం చేయడానికి విశ్వేశ్వరరాజు అయితే సిద్ధంగా లేడని కూడా ఈ మీడియా ముఖంగా ఈరోజు మీ తరపున కూడా తెలియజేస్తున్నా. కాబట్టి నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను తప్ప వేరే పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అధికారంలోకి ఈసారి కోల్పోవచ్చు, కానీ 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ అధ్యక్షులు సూచించినట్లుగా మేము ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలతోనే ఉంటాం, ప్రజా సమస్యలపై పోరాడతాం. ఖచ్చితంగా రేపు 2029లో మేము అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన కాదు, బీజేపీ కాదు, ఇంకే పార్టీలు కూడా నాకు గతంలో ఎన్నికల ముందు నాకు టికెట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళకందరికీ కూడా నేను చెప్పాను, ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇంకెవరికి కూడా రాలేదని నేను చెప్తాను. గతంలో మీకు ముందే చెప్పాను. ఈరోజు నాకు న్యాయవాదిగా ఉన్న నన్ను తీసుకొచ్చి సమన్వయకర్తగా గుర్తింపునిచ్చారు. దాంతోనే పార్టీలో నాకు మరింత గుర్తింపు వచ్చింది. తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లుగా నా సతీమణికి జిల్లా పరిషత్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జెడ్పీటీసీగా కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత నాకు ఏదైనా సరే మంచి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ తర్వాత గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాననే మాట ప్రకారం ఈరోజు 2024లో నాకు శాసనసభ్యునిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఈరోజు నేను ఎన్నిక కావడానికి కారణమయ్యారు గౌరవ మా జగన్మోహన్ రెడ్డి గారు.